శ్రీకృష్ణుడు భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. హిందూ మతంలో కృష్ణుడు తరచుగా త్రిమూర్తులతో పాటు మహావిష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు మరియు భాగవతంలో దైవిక వ్యక్తిగా పూజించబడ్డాడు. భారతదేశంలోని దాదాపు ప్రతి గ్రామంలో రాముడికి లేదా కృష్ణుడికి అంకితం చేయబడిన దేవాలయం ఉంది. మొత్తం మహాభారత ఇతిహాసం అతని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అలాగే అతను మాట్లాడినట్లు విశ్వసించే భగవద్గీత నేడు కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి ముఖ్యమైన అంశంగా మారింది. అయితే భారతదేశంలో కృష్ణుని ఆరాధన ఎప్పుడు ప్రారంభమైంది? దీనికి మద్దతునిచ్చే కీలక చారిత్రక ఆధారాలేమిటి? ఇప్పుడు చూద్దాం. మొదట్లో మధుర ప్రాంతంలోని వృష్ణ తెగవారు వాసుదేవుణ్ణి పూజించేవారు. తరువాత వారు ద్వారక ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడ అప్పటికే స్థిరపడినటువంటి యాదవ తెగవారు కృష్ణుడు అనే పేరుతో అదే దేవుణ్ణి ఆరాధించారు. 500 BCE నాటికి వాసుదేవ మరియు కృష్ణుల ఆరాధన ఏకమైంది. చారిత్రాత్మకంగా ఆ కాలానికి చెందిన వ్యాకరణవేత్త అయిన పాణిని మొదటిసారిగా వాసుదేవుని ఆరాధనను నమోదు చేశాడు. కృష్ణుణ్ణి చిత్రీకరించిన తొలి నాణేలను గ్రీకో బాక్ట్రియన్ రాజులు విడుదల చేశారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యం నుండి విడిపోయిన తరువాత వారు 256 BC నుండి 120 BC వరకు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు పాకిస్తాన్లను కలిగి ఉన్న ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ కాలంలో కృష్ణుని ఆరాధన గ్రీకు నగర రాష్ట్రాలకు వ్యాపించింది. గ్రీకో బాక్ట్రియన్ రాజు అగాథోక్లెస్ డికేయస్ 190 నుంచి 180 BCE తన నాణేలపై కృష్ణుని చిత్రీకరించిన మొదటి వ్యక్తి. ఈ నాణేలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కనుగొనబడ్డాయి. నాణేలపై శివుడు మరియు కృష్ణుడు దేవతలుగా చిత్రీకరించబడ్డారు. కృష్ణుడు వాసుదేవ కృష్ణముద్ర చక్రాన్ని ధరించినట్లు చూపబడింది. ఇండో గ్రీకులు పశ్చిమ భారతదేశంలోని భాగాలను పరిపాలించిన మరొక గ్రీకు రాజ్యం ప్రస్తుత పాకిస్తాన్ మరియు పంజాబ్ తో సహా ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు. వారి రాజు యాంటియాల్ సిడాస్ తన రాయబారి హెలియోడోరస్ ను 115 మరియు 95 BCE మధ్య కాలంలో తుంగ చక్రవర్తి భగభద్ర వద్దకు పంపాడు. హెలియోడోరస్ ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని విదిశా సమీపంలో దేవతల దేవుడు వాసుదేవ గౌరవార్థం ఒక స్తంభాన్ని నిర్మించాడు. కాలక్రమేణా స్తంభం శిథిలావస్థకు చేరుకుంది. దీనిని 1877లో బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తిరిగి కనుగొన్నారు. సమీపంలోని సాంచి స్తూపం ఈ స్తంభానికి చాలా దగ్గరగా ఉన్నందున దీనిని మొదట బౌద్ధ స్తూపంగా తప్పుగా భావించారు. ఏది ఏమైనప్పటికీ వాసుదేవ అనే పదాన్ని కలిగి ఉన్న శాసనం బౌద్ధ మతం అభివృద్ధి చెందిన కాలంలో వైష్ణవం లేదా కృష్ణుని ఆరాధన కూడా ఈ ప్రాంతంలో ప్రముఖంగా ఉందని సూచిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు స్తంభం చుట్టూ ఉన్న పెద్ద ఆలయ అవశేషాలను కూడా కనుగొన్నారు. అదనంగా మధ్యప్రదేశ్ లోని టిక్లా ప్రాంతంలో 300 నుంచి 200 BCE నాటి రాతి చిత్రాలు కనుగొనబడ్డాయి. ఈ కళాఖండాలు వాసుదేవ, శంకర్ మరియు ఏకాంశ అనే అంతగా తెలియని దేవుళ్లను వర్ణిస్తాయి. వాసుదేవ కృష్ణుని ఆరాధన భారతదేశంలో కనీసం 2,500 సంవత్సరాలుగా ఉందని ఈ పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి.